దేవునికి మహిమ కలుగునుగాక. యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తున్నారా? అయితే సంతోషం. ఈరోజు మన వాక్యము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 7వ వచనము. ఎండమావులు మడుగులను, ఎండిన భూములలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పన్నుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తొంగగడ్డియు మేతయు పుట్టును. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిన మడుగులు, ఎండమావులు మడుగులను, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు ఒక సెలవిస్తున్నాడు. హెస్కేలు గ్రంథంలో హెస్కేలు మనకు తెలియపరుస్తున్నాడు. ఏమని? ఎండిన మాములు, ఎండిన భూములు, ఎండిన చెరువులు, సమస్తము ఎండిపోయిన భూములలో నీటి ఉగ్గలు పుట్టిస్తాడట. ఎందుకంటే సమస్తము ఆయన చేతిలో ఉన్నది కనుక, సమస్తము ఆయన ఆధీనంలోనే ఉన్నది కనుక, ఆయన కనికరిస్తే నీటి ఉగ్గలు అక్కడ పుట్టిస్తాడట. ప్రియ దేవుని బిడ్డలారా, నక్కలు పన్నుకునే కాడ, పాపులు ఉన్న చోట, రకరకాలుగా హయమైన జీవితాలు కలిగే చోట కూడా ఆయన జమ్మును, తొంగగడ్డియు, అలాగే మేతయు పుట్టించును అంటున్నాడు. ఎండిపోయిన చోట ఏమైనా ఉంటాయా? ఆయనను, ఆయన కనికరం ఉన్నట్లయితే, ఆయన కృప ఉన్నట్లయితే తప్పనిసరిగా చక్కని గడ్డి మలిపిస్తాను అంటున్నాడు. ఎండిన జీవితం అనేది పాపానికి సాదృశ్యం. దేవుణ్ణి ఎరిగి మరలా వెనక్కి జారిపోయిన వారి సాదృశ్యం. దేవుని బిడ్డలమైన మనము, దేవుణ్ణి ఎరిగిన మనము, దేవుని నుండి మరలా మనము లోకం వైపు వెళ్ళిపోతాం చూసావా? దానికి సాదృశ్యం. ఒకవేళ మనము, దేవుని బిడ్డలమైన మనము, లోకము నుండి లోకానికి అట్రాక్ట్ అయ్యి ఈ లోకంలో సంపదలకు మనము దేవుని నుండి వేరై మనం పోయినట్లయితే మనల్ని ఎండిపోయేటట్టు చేస్తాను అంటున్నాడు. మన జీవితాలు ఎండిపోతాయి, మన బ్రతుకులు ఎండిపోతాయి, మన కుటుంబం ఎండిపోతుంది, మనము ప్రతి విషయంలో కూడా మనము ఎండిపోయే జీవితంలాగా చేస్తాను అంటున్నాడు. అలాగునే ఒకవేళ నా నుండి దూరం అయిపోయి భ్రష్టత్వమైన జీవితం కలిగి ఎండిపోయి చనిపోయే స్థితిలో ఉన్నా సరే, నీవు నన్ను మరలా గుర్తించినట్లయితే, నీవు మరలా నన్ను గుర్తించినట్లయితే, నేను చాలా పొరపాటు చేశాను, ప్రభు అయిన యేసు క్రీస్తును గుర్తెరిగి నేను క్రీస్తుకు దూరమయ్యాను కనుకనే నాకు ఈ అగచాట్లు, ఎండిన జీవితం నా పట్ల దేవుడు ప్రణాళిక ఉన్నది కనుక మరలా నాకు ఈ ఎండిన జీవితం నాకొద్దు, మరలా నా దేవుని దగ్గరికే నేను పోతాను అని నువ్వు మోకరిల్లి పశ్చాత్తాపడి నిరీక్షణ కలిగి ప్రేమ కలిగి విశ్వాసముతో ఎదురు చూసినట్లయితే, దేవుని కోసం ఎదురు చూసినట్లయితే తప్పనిసరిగా నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నమ్మదగినవాడు, నమ్మకమైనవాడు, నిన్ను విడవడు ఎడబాయడు అంటున్నాడు కదా. నిన్ను విడవను ఎడబాయనని. విడిచినా నిన్ను మొత్తుతాడు, మరలా ఆయనే నిన్ను దగ్గరకు తీర్చుకుంటాడు. ఎప్పుడు దగ్గరకు తీర్చుకుంటాడు అంటే,
నేను పొరపాటు చేశాను అని నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, నేను పొరపాటు చేశాను అని నీ ముందు మోకరిల్లి ప్రార్థించినప్పుడు నిన్ను అక్కరికి చేర్చుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, సమస్తము నీ జీవితం ఎలా ఉందో ఎండిపోయిందేమో, నీ జీవితం భ్రష్టత్వమైందేమో, నీ జీవితము అధఃపాతాళానికి తొక్కబడిందేమో, నీ జీవితము అడుక్కునే స్థితికి దిగజారిపోయిందేమో, నీ జీవితంలో శాంతి సమాధానం లేదేమో, నీ జీవితంలో కుటుంబం పట్ల చీకులు చింతలు ఉన్నమేమో, రా, నా దగ్గరికి రా, నన్ను అత్తుకో, నా హృదయాన్ని అత్తుకో, నా కౌగిల్లోకి రా, నిన్ను మరలా గొప్పగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిపోయిన జీవితాన్నైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఎండిపోయి ఉన్నావో, దేవునికి దూరమయ్యి నువ్వు ఏ స్థితిలో ఎండిపోయి ఉన్నావో, దేవునికి దూరమయ్యి నువ్వు ఏ హయ్యమైన జీవితాన్ని గడుపుతూ పశ్చాత్తాపడుతూ ఏడుస్తున్నావో, రోధిస్తున్నావేమో, ఇదే నీకు తరుణం. రా, రమ్మంటున్నాడు దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎండిపోయిన స్థితిలో ఉన్న మనమైనా సరే దేవుని చెంతకు వచ్చినట్లయితే ఆయన వర్షాన్ని కురిపిస్తాడు మనపై ఆకాశము నుండి వర్షాన్ని కురిపిస్తాడు. ఏ వర్షాన్ని? సిగురింపజేసే వర్షాన్ని. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన వర్షం నీ మీద పడేలా చేస్తాడు. అప్పుడు నువ్వు నీ కుటుంబంలో కానీ సిగురింపజేస్తావు, ఆశీర్వదించబడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, నక్కలు పండుకున్న చోటైనా సరే, నక్కల పరుండ స్థలంలో అయినా సరే, అంటే నక్కలు పరుండ అంటే నువ్వు పక్కా వ్యభిచారువైనా సరే, వ్యభిచారం చేస్తున్నా సరే, నువ్వు తెలుసుకొని, దేవుణ్ణి తెలుసుకొని దేవుని చెంతకు వచ్చినట్లయితే నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో సాంసోను పక్కా వ్యభిచారి. దేవుడు చెప్పింది ఒకటి, ఆయన చేసింది ఇంకొకటి. దేవుడు సృష్టించుకుంది ఒకరి కోసము, నీకై నువ్వు సృష్టించుకుంది ఇంకొక విషయంలో. వ్యభిచార కోపములో ఇరుక్కుపోయి ఉన్నావు. అయినా చివరిలో పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నిన్ను నేను గుర్తెరగకుండా ఉన్నానయ్యా, నన్ను క్షమించు, నా మీద నీ పరిశుద్ధమైన వర్షాన్ని కురిపించయ్యా అన్నప్పుడు నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు ఆశీర్వదించాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ నువ్వు ఎండిన స్థితిలో ఉన్నామేమో, దేవునికి దూరమయ్యి ఎండిపోయిన స్థితిలో ఉన్నామేమో, లేక నక్కల పరుండ చోటను నువ్వు ఉన్నామేమో. దేవుణ్ణి చెంతకరా, దేవుని కౌగిలికిరా, దేవుని రెక్కల కిందకరా, నీ ఎండిన స్థితి నుంచి సిగింపజేస్తాడు. అట్టి కృప మనందరికీ కలుగునగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నా ప్రియమైన తండ్రి, నీ పాదాలు కొందనాలు నాయనా. గడిచిన కాలమంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయనా, మా దేశాన్ని, మా దేశంలో జనాభాని, మా రాష్ట్రాన్ని, మా రాష్ట్రంలో జనాభాని కాపాడు నా తండ్రి. అధికారుని చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపను ధన్యతను చేకూర్చు నాయన. ఇదిగో నాయన, లేఖన భాగంలోని సత్యాన్ని సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి ఉన్నావు నా తండ్రి. ఇదిగో నాయన, ఎండిపోయిన చెరువులు కానీ, ఎండిపోయిన బీడుబడ్డ భూములు కానీ, చివరికి నక్కల పరుండ స్థలాన్నైనా సరే నా తండ్రి, నేను వర్షాన్ని కురిపిస్తానంటున్నావు నా తండ్రి. ఇదిగో నాయన, నిన్ను విడిచి మేము నా తండ్రి లోకానికి బానిసై బ్రతుకుతున్నావు నా తండ్రి. నాయన, నిన్ను గుర్తెరగక నీకు దూరంగా మేము బ్రతుకుతున్నావు నా తండ్రి. నాయన, మా మీద నీ పరిశుద్ధమైన వర్షాన్ని కురిపించు నా తండ్రి. అలాగ మేము నా తండ్రి, నాయన, మేము బ్రతుకుటకు నీ కృపను దయచే నా తండ్రి. ఇదిగో నాయన, ప్రతి విషయంలో నా తండ్రి, నాయన, ఎండిపోయిన జీవితమైన మేము, ఎండిన స్థితిలో ఉన్న మేము నాయన, మరలా నీ కాడికి వచ్చి నీ ముందు మోకరిల్లి ప్రార్థించి ఎండిన జీవితాన్ని, ఎండిపోయిన స్థితి నుంచి నీ వాక్యము ద్వారా నీ పరిశుద్ధాత్మను మా మీద కొమ్మరించి మమ్మల్ని మరలా సిగురింపజేసి నాయన,
ఆశీర్వదింపే కృపను ధన్యతను చేకూర్చమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిదండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ సువర్ణ బాబు.